అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆయుష్ మంత్ర ఫార్మింగ్ ఛానల్. నేను మీ రాజు. ఈరోజు ఈ వీడియోలో నా సబ్స్క్రైబర్స్ చాలామంది కామెంట్ పెట్టారండి. ఆ కామెంట్లు ఏంటి అంటే ఇప్పుడు మీకు మొత్తం క్లియర్గా నేను ఆ కామెంట్లు చదివి వాటికి ఆన్సర్ ఇస్తాను. దయచేసి ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. విన్నట్లయితే మీకు ఆ కామెంట్లకు ఇచ్చే సమాధానాలతోనే మీరు మీ జీవాలను రక్షించుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్లే ముందు దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాట్సాప్ గ్రూప్లు ఉన్న షీప్ ఫార్మర్ ఉన్న ఈ వీడియోను అందులో షేర్ చేయండి. షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఈ వీడియోను చూసి తమ యొక్క జీవాలను కాపాడుకుంటారు ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. మొత్తం టోటల్గా ఒక 12 కామెంట్లు వచ్చాయండి. ఆ కామెంట్లకు నేను ఇప్పుడు రిప్లై ఇస్తాను. మీరు దయచేసి మొత్తం వినండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ కామెంట్ ఫ్రెండ్స్, ఇది అతని పేరు పచ్చిపాల ఉమేష్. అతను ఏం కామెంట్ పెట్టాడంటే, అన్న పీపీఆర్ అనే వ్యాక్సిన్ ముందే వేసుకుంటే బాగుంటుందా అని కామెంట్ పెట్టాడండి. ఇది కరెక్ట్ కామెంట్ అండి. ఎందుకంటే ఈ పీపీఆర్ అనేది పెద్ద మహమ్మారి అనమాట. దీనివల్ల చాలా నష్టం ఉంటుంది అన్నట్టు. ఒక్క 15 జీవాలకు వచ్చింది అనుకోండి పీపీఆర్, అందులో మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా ఒక 9-10 వరకు చనిపోతాయి. కాబట్టి ముందుగానే పీపీఆర్ అనేది సీజనల్ కంటే ముందుగానే వేయించినట్లయితే మన జీవాలు అనేది సేఫ్గా ఉంటాయి. ఒక పీపీఆర్ఏ కాదండి, ఏ వ్యాక్సిన్ అయినా సరే ఒక నెల ముందే వేయించాలండి. ఇప్పుడు దాదాపుగా పీపీఆర్ అనేది నవంబర్లో అటాక్ అవుతుంది, మనం అక్టోబర్లోనే వేయించాలన్నమాట. కాబట్టి ఏ వ్యాక్సిన్ అయినా ఒక నెల ముందు వేయించినట్లయితే జీవాలను మనం 99% కాపాడుకోవచ్చు అనమాట. ఈ రెండో కామెంట్ వచ్చేసి అభిషేక్ అండి. అభిషేక్ ఏం కామెంట్ పెట్టాడంటే, సార్ నా మేక పిల్లలకు సోలుగుడు వచ్చింది, మీరు చెప్పిన ట్రీట్మెంట్ వాడితే తగ్గినా కూడా తర్వాత మేక పిల్లలకు కాలు పట్టేసినవి, నడవలేకపోతున్నాయి, నడిస్తే కుంటుతున్నాయి, ఒక నెలలోపు వయసున్న పిల్లలు అని కామెంట్ పెట్టాడండి. యాక్చువల్గా ఏమైందంటే, ఈ చిన్న పిల్లలకు సోలుగుడు వచ్చినప్పుడు ఈ నరాల మీద అనేది నరాల వీక్నెస్ వస్తుందన్నమాట. ఈ నరాల వీక్నెస్ వచ్చినప్పుడు చిన్న పిల్లలు నడవలేకపోతాయి అన్నమాట. ఎందుకంటే అవి మనం మెడిసిన్ వాడతాం కదా, మెడిసిన్ అనేది కొంచెం నరాల పైన ప్రభావం పడుతుంది. ఈ వ్యాధి వల్ల కూడా వాటి న్యూరో సిస్టమ్ అనేది కొంచెం దెబ్బతింటుంది అనమాట. కాబట్టి అలాంటి టైంలో మీరేం చేయాలంటే, ఈ తగ్గిన తర్వాత, ఈ సోలుగుడు రోగం తగ్గిన తర్వాత ఒక 3 days ఖచ్చితంగా ఈ ట్రైబివేట్ అనే మల్టీవిటమిన్ ఇంజెక్షన్ అండి. ఇది ఈ ట్రైబివేట్ అనే ఇంజెక్షన్ 3 days ఉదయం సాయంత్రం ఇవ్వండి. ఒక చిన్నపిల్లలు కాబట్టి 3 ml లెక్క పొద్దుగాల 3 ml, సాయంత్రం 3 ml లెక్క 3 days ఖచ్చితంగా ఇవ్వాలండి. ఇచ్చినట్లయితే వాటి నర్వస్ సిస్టమ్ అంటే ఈ నరాలు అనేది బలం వస్తుంది, అప్పుడు ఈజీగా నడవగలుగుతాయి, ఎలాంటి టెన్షన్ అవసరం లేదండి. కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత మూడో కామెంట్ అండి, అదేంటంటే అతని పేరు చెన్నకేశవులు. ఆ చెన్నకేశవులు ఏం కామెంట్ పెట్టాడంటే, పాలు త్రాగే గొర్రె పిల్లలు హఠాత్తుగా చనిపోతున్నాయి, దీనికి మందు ఏమైనా ఉందా సార్ అని పెట్టాడు. ఆ చిన్న పిల్లలు హఠాత్తుగా చనిపోతున్నాయంటే అవి పుట్టడం ఏమన్నా వీక్నెస్ గా పుడుతున్నాయా, పాలు చక్కగా త్రాగుతలేవా, లేకపోతే పాలు ఎక్కువై చనిపోతున్నాయా అనేది క్లియర్ గా నాకు చెప్పలేదండి కామెంట్ లో. ఒకవేళ చిన్నపిల్లలు పాలు ఎక్కువ జీర్ణం కాక అంటే డైజెషన్ కాక చనిపోతే మాత్రం మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే కార్బోనేటివ్ మిక్చర్ అని దొరుకుతుందండి. ఈ కార్బోనేటివ్ మిక్చర్ 3 to 5 ml లెక్క మీరు 3 days ఇచ్చినట్లయితే పాలు ఎక్కువ అయితే ఈజీగా డైజెషన్ అయితే పిల్లలు చనిపోవు. ఒకవేళ పాలు తక్కువైనాయి అనుకోండి, వీక్నెస్ గా పుడితే వాటికి మనం ఏం చేయాలంటే మంచిగా బి కాంప్లెక్స్ సిరప్లు, ఈ షార్కోఫిరాలు అలాంటివి నాకించాలి. నాకించినట్టయితే పిల్లలు మంచి యాక్టివ్గా అవుతాయి అన్నమాట. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఈ 4వ కామెంట్ వచ్చేసి శ్రీశైలం మనకు కామెంట్ పెట్టాడండి. అతను ఏం పెట్టాడంటే, హెచ్ఎస్ వ్యాక్సిన్ వేశాను అయినా దగ్గుతున్నాయి, ఏం చేయాలి సార్ అని పెట్టండి. హెచ్ఎస్ వ్యాక్సిన్ అంటే దొమ్మ రోగానికి సంబంధించిందండి. ఈ దొమ్మ రోగం రాకుండా ఏం చేయలే ఈ హెచ్ఎస్, ఇంగ్లీష్లో దీన్ని హెమరాజిక్ సెప్టిసోమియా అని అంటారు అనమాట. ఈ వ్యాధి రాకుండా వ్యాక్సిన్ ఇప్పిస్తే దగ్గుతున్నాయని అన్నాడు. మనం ఏం చేయాలంటే, ఎప్పుడు కానీ ఏ వ్యాక్సిన్ వేయించినా కూడా ఫస్ట్ డీవార్మింగ్ చేయాలండి. ఏ సీజన్లో ఏ డీవార్మింగ్ వాడాలో ఆ డీవార్మింగ్ వాడితే ఖచ్చితంగా వ్యాక్సిన్ అనేది పనిచేస్తుంది. ఒకవేళ దగ్గుతున్నా నో డౌట్ అండి, భయపడకండి. మీరు ఏం చేయాలంటే ఎన్రోటాస్ బిహెచ్ అనే సిరప్ ఒక 3 days వాడాలండి. ఎర్లీ మార్నింగ్ ఏం చేయాలంటే, దీన్ని ఓల్డ్ ఫార్మర్స్ సారమంది అని కూడా అంటారు.
ఈ ఎన్రోటాస్ బిహెచ్ అనేది 3 ml లెక్క ఏ జీవాలు అయితే దగ్గుతున్నాయో వాటికి 3 days రెగ్యులర్గా వాడండి. టెన్షన్ పడకండి. వాడినట్లయితే ఖచ్చితంగా ఈ దగ్గు అనేది తగ్గిపోతుంది. 5వ కామెంట్ ఫ్రెండ్, ఇది 1 నెల పిల్లలకు ఎన్రోజన్ అనే మెడిసిన్ అంటే సిరప్ వేయొచ్చా అని కామెంట్ పెట్టాడండి. అతని పేరు హరికృష్ణ. అయితే ఈ ఎన్రోజన్ అనేది డబుల్ డోస్ అన్నమాట, డబుల్ స్ట్రెంత్ ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలకు యూజ్ చేయదండి. ఒకవేళ చిన్నపిల్లలకు మీరు యూజ్ చేసిన అనుకోండి, దాని ఎంత అంటే దాని పవరు ఒక 20 kgకి 1 ml అనమాట. ఈ చిన్నపిల్లలు నెల వయసు ఉన్న పిల్లలు దాదాపుగా 20 కిలోలు అనేది ఉండవన్నమాట. కాబట్టి ఒకవేళ ఎన్రోజన్ అనేది పిల్లలకు వాడినట్లయితే వాటి కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కాకపోతే మీరు ఏం చేయాలంటే ఆ చిన్నపిల్లలు దగ్గిన ఏమైనా చీమిడి కాడినా కూడా ఈ ఎన్రోటాస్ బిహెచ్ వాడండి. దాన్ని కాంబినేషన్ అండి ఎన్రోఫ్లాక్సిన్ అండ్ బ్రూమాక్సిన్ అని ఉంటుంది. ఒక 0.5 ml త్రాగించండి. త్రాగిస్తే నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకోండి. ఇది 6వ కామెంట్ ఫ్రెండ్స్. ఇది బిట్ల నవీన్. ఇతడు ఏం పెట్టాడంటే, సార్ మేము ఎన్ని మందులు వాడినా దగ్గు జీవాలకు పోవట్లేదు, ఏం చెయ్యాలి అని కామెంట్ పెట్టాడండి. అంటే మరి అతడు ఏమేమి మందులు వాడాడో దగ్గుకు మనకైతే తెలియదు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు అన్ని మెడిసిన్ వాడినా కూడా, మంచి మంచి మెడిసిన్ వాడినా, యాంటీబయాటిక్ వాడినా కూడా దగ్గు తగ్గనట్లయితే మనం ఒకటి కన్ఫర్మ్ కావాలండి, మనం కరెక్ట్గా జీవానికి డీవార్మింగ్ చేయాలి. డీవార్మింగ్ అంటే ఖచ్చితంగా ఈ నట్టలు అనేది లంగ్స్లో ఉంటాయండి. ఊపిరితిత్తులలో కూడా ఈ నట్టలు ఉంటాయి. ఊపిరితిత్తుల నట్టలు పోవడానికి దానికి స్పెషల్గా ఒక డీవార్మర్ ఉన్నది. అదేంటంటే హైటెక్ అని దొరుకుతుందండి మార్కెట్లో. ఐవర్మెక్టిన్ 0.8%. ఇది ఖచ్చితంగా మీరు డీవార్మింగ్, ఈ మెడిసిన్ తోని డీవార్మింగ్ చేస్తే ఆ లంగ్లో ఉన్న వామ్స్ మొత్తం పోతాయి అనమాట. ఆ వామ్స్ వల్లనే దగ్గుతున్నాయి. కాబట్టి ఈ హైటెక్ అనే డీవార్మర్ వాడినట్లయితే మీ జీవాలకు దగ్గు అనేది తగ్గుతుంది. ఇది పోసిన తర్వాత మీరు నెక్స్ట్ డే నుండి ఒక 3 to 5 days ఖచ్చితంగా లివర్ టానిక్ పెట్టుకోండి. పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా 100% జీవాలకు దగ్గు అనేది తగ్గుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది 7వ కామెంట్ ఫ్రెండ్స్. నవీన్ కుమార్ అని కామెంట్ పెట్టాడు మనకు. అన్న, షీప్ వ్యాక్సిన్ వేస్తే పాలు తగ్గుతాయా చెప్పండి అని కామెంట్ పెట్టాడండి. మనకు జీవాలు బ్రతుకుండాలండి. పాలు తగ్గుతాయా, పాలు పెరుగుతాయా, ఇదంతా వద్దు, అవసరం లేదు. మనకు కరెక్ట్గా మనం జీవాలకు కరెక్ట్గా డీవార్మింగ్ చేసి కరెక్ట్గా వ్యాక్సిన్ ఇప్పించినట్లయితేనే మన జీవాలు 99% వరకు మన జీవాలను కాపాడుకోవచ్చు. పాలు తగ్గడం అనేది ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది అంత ఫేక్, అపోహ మాత్రమే. మనం ఏం చేస్తాము, వ్యాక్సిన్ వేయిస్తాం జీవాలకు. వ్యాక్సిన్ వేయించిన తర్వాత మనం ఖచ్చితంగా 3 to 5 days లివర్ టానికా వాడాలన్నమాట. ఈ లివర్ టానికా వాడినట్లయితే జీవాలకు ఎట్టి పరిస్థితుల్లో ఈ మిల్క్ అనేటి తగ్గవన్నమాట. కాబట్టి మీరేం భయపడకండి. వ్యాక్సిన్ మాత్రం ఖచ్చితంగా ఏ సీజన్లో ఏ వ్యాక్సిన్ వేయాలనో అది కరెక్ట్గా వేయండి. వేసిన తర్వాత మాత్రం 5 days లివర్ టానికా త్రాగించండి. అది రెగ్యులర్గా త్రాగించాలండి. ఈ రోజు త్రాగించి రేపు వేరే పని ఉందని ఊకొని మళ్ళీ ఎల్లుండి ఈ విధంగా చేయదు. రెగ్యులర్గా 5 days, లేకపోతే రెగ్యులర్గా 3 days ఖచ్చితంగా వాడాలి. ఇది అపోహేనండి, వ్యాక్సిన్ పాలు తగ్గవు. ఇది 8వ కామెంట్ అండి. అతని పేరు గంగరాజు. అతను ఏం కామెంట్ పెట్టాడంటే, సార్ మా గొర్రెలు నీరసంగా ఉన్నాయి, యాక్టివ్గా ఉండాలి అంటే ఏ మందులు పట్టాలి అని కామెంట్ పెట్టాడండి. యాక్చువల్గా జీవాలు నీరసంగా ఉన్నాయంటే దాదాపుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాటి కడుపులో నట్టలు ఉన్నాయన్నమాట, వామ్స్ ఉంటాయన్నమాట. గొర్రెలు ఎంత మంచి తిండి తిన్నా, మనం ఎంత మంచి ఫీడ్ పెట్టినా కూడా అసలు ఆ ఆహారంలో ఉన్న న్యూట్రిషన్ మొత్తం ఈ నట్టలే పీల్చి నట్టలే పెరుగుతాయండి, జీవాన్ని పెరగనియవు. కాబట్టి ఖచ్చితంగా డీవార్మింగ్ చేయాలి, అంటే నట్టల మందు త్రాగించాలి. త్రాగించిన తర్వాత 3 to 5 days మీకు నచ్చిన లివర్ టానికా 5 days వాడినట్లయితే యాక్టివ్గా ఉంటాయి, మంచిగా మేస్తాయి, హెల్దీగా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఇది 9th కామెంట్ అండి. 9th అంటే 9వ కామెంటు. అతని పేరు వినోద్ కుమార్. ఏం కామెంట్ పెట్టాడంటే, అన్న గొర్రెలకు బొత్త వెళ్ళడం లేదు అని కామెంట్ పెట్టాడు. బొత్త అంటే కడుపు అనమాట. ఈ కడుపు అనేది ఇట్లా మంచిగా ఉబ్బుతలేదన్నమాట. ఉబ్బుతలేదంటే దానికి అర్థం ఏందో తెలుసా ఫ్రెండ్స్, అవి కడుపు నిండా మేస్తలేవు, వాటికి ఆకలి అనేది లేదు, ఆకలి మందగించింది. కాబట్టి మీరేం చేయాలంటే ఖచ్చితంగా డీవార్మింగ్ చేయాలి. డీవార్మింగ్ అంటే ఖచ్చితంగా నట్టల మందు త్రాగించిన తర్వాత మీరేం చేయాలంటే ఒక 5 days లివర్ టానికా త్రాగించాలండి. అది బ్రూటాల్ లివర్ టానికా త్రాగించండి. బ్రూటాల్ లివర్ టానికా త్రాగించినట్లయితే జీవాలకు ఆకలి ఎక్కువ పెరిగి మంచిగా మేస్తాయి, అలాగే బలంగా తయారవుతాయి. కాబట్టి
ఖచ్చితంగా డీవార్మింగ్ చేయండి. అలాగే 5 days గ్లూటాన్ లివర్ టానిక్ వాడండి. వాడినట్లయితే వాటికి కడుపు నిండా వేస్తే అప్పుడు పొట్ట అనేది ఉబ్బుతుంది అనమాట. అట్లా చేసుకోండి. తర్వాత 10వ కామెంట్ అండి. ఇతని పేరు మహేందర్ యాదవ్. అతను ఏం కామెంట్ పెట్టాడంటే, యూ కెన్ యూజ్ షార్కోఫిరాల్ బై మిక్సింగ్ ద లివర్ టానిక్ అని పెట్టాడు. అంటే ఇలా పెట్టింది ఏంటంటే, షార్కోఫిరాల్ ఇది ఎనిమల్ సప్లిమెంట్ ఫీడ్ కదా ఫ్రెండ్. ఈ ఎనిమల్ సప్లిమెంట్ ఫీడ్ షార్కోఫిరాల్లో లివర్ టానిక్ కలిపి త్రాగించవచ్చా అని పెట్టాడు. అసలు త్రాగించొద్దండి. అదేంటంటే అందులో విటమిన్స్ ఉంటాయి ఈ షార్కోఫిరాల్లో. ఇది ఖాళీ లివర్కే పనిచేస్తుంది అనమాట. లివర్ మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా ఆకలి కావడానికి పనిచేస్తుంది. కాబట్టి దాన్ని దీనికి ఎట్టి పరిస్థితుల్లో మిక్స్ అనేది చేయదు, కలపొద్దు, కలిపి త్రాగించొద్దు. కాకపోతే విడివిడిగా త్రాగించాలి. ఒక 3 days ఇది త్రాగించండి, తర్వాత 3 days అది త్రాగించినట్లయితే ఏం కాదు. ఆ విధంగా చేసుకోండి. తర్వాత కామెంట్ 11వదండి. అతని పేరు అభిషేక్. అతడు ఏం కామెంట్ పెట్టాడంటే, మనకు మేక పిల్లలకు గడ్డి ఎలా అలవాటు చేయాలి ప్లీజ్ చెప్పండి అని కామెంట్ పెట్టాడండి. ఆ మేక పిల్లలను మనం ఏం చేస్తామంటే, మేకలను బయటికి తీసుకుపోయేటప్పుడు పిల్లలను మనం షెడ్డులోనే ఉంచుతామండి. ఉంచినప్పుడు మనం ఏం చేయాలంటే, ఏదన్నా మంచి మెత్తటాకు, వేపాకైనా పర్వాలేదు, ఇలాంటివి తీసుకొచ్చి ఇట్లా షెడ్డులో వాటికి అందే విధంగా వేలాడదీసినట్లయితే ఆ పిల్లలకు అందేటట్టుంటాయి. వాటంతలు అవే మేస్తాయండి. మనం అలవాటు చేయవలసింది ఏముండదు. మీరు షెడ్డులోనే ఈ విధంగా ఈ వేపాకునైనా ఇంకేదన్నా మంచి మెత్తడిది, కందాకైనా ఏదన్నా ఒకటి వాటికి అందేటట్టు వేలాడదీసినట్టయితే అవే తింటాయి. నో డౌట్ ఫ్రెండ్స్. ఆ విధంగా చేసుకోండి. తర్వాత కామెంట్ వచ్చేసి 12వదండి. ఇది లాస్ట్ కామెంట్ ఫ్రెండ్. బి కాంప్లెక్స్ పేరు చెప్పండి సార్ అని పెట్టాడు. అతని పేరు రాజేష్ అండి. బి కాంప్లెక్స్ అంటే ఇతడు బెస్ట్ బి కాంప్లెక్స్ అడిగినట్టు నాకు అనిపిస్తుంది. బి కాంప్లెక్స్లలో బెస్ట్ సిరప్ అన్నమాట. నాకు నచ్చింది మాత్రం బెస్ట్ సిరప్ బి కాంప్లెక్స్లో గ్రోవిప్లెక్స్ అండి. ఇది విర్బ్యాక్ కంపెనీ వాళ్ళది. ఈ గ్రోవిప్లెక్స్ అనేది వాడండి. వాడినట్లయితే మంచిగా గొర్రె పిల్లలైనా, మేక పిల్లలైనా, మేకలైనా, గొర్రెలైనా, గొర్రె పొట్టేలు పెంచే వరకైనా చాలా బాగా పనిచేస్తుంది ఇది. కాబట్టి గ్రోవిప్లెక్స్ అనే బి కాంప్లెక్స్ వాడండి. వాడినట్లయితే మంచి జీవాలు హెల్తీగా ఉంటాయి. దయచేసి ఇప్పుడు కామెంట్లు మొత్తం వీటికి రిప్లై ఇచ్చాను ఫ్రెండ్స్. దయచేసి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నా జీవాలు చూడండి ఫ్రెండ్స్, మీదనే కొలాస్తున్నాయి. మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు తెలిసిన షీప్ ఫార్మర్ ఉన్న వాట్సాప్ గ్రూప్ ఉన్న దాంట్లో చేసినట్లయితే తమ జీవాలను ఈ వీడియో చూసి కాపాడుకుంటారు ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. మరొక కొత్త టాపిక్తో ఇంకో వీడియో కలుసుకుందాం. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.